అందరికీ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేపించి పెట్టుకోవాలి, ఎగ్స్ కూడా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేపుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకోవాలి. ఓ పక్కన ఎగ్స్ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగిన రైస్లో బిర్యానీ మసాలాలు వేసుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత బిర్యానీ మసాలా, ధనియాల పొడి ఇంకా కారము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు ఉండాలి అనమాట. బాగా ఫ్రై అయితే దాంట్లో ఉన్న మసాలా స్మెల్ అంతా పోతుంది కదా, పచ్చి స్మెల్ అంతా. అది పోయిన తర్వాత కొత్తిమీర ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు కలుపుకొని అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా మరుగుతున్నప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకొని నెక్స్ట్ కొంచెం కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోపు రైస్లోని నిమ్మకాయ పిండుకొని రైస్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా సపరేట్ చేసుకొని అందులో రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే మనము కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కర్రీ కూడా వేసుకొని అలా లేయర్ కింద ఫ్రామ్ చేసుకోవాలి. ప్రతి లేయర్కి పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, కర్రీ వేసుకుంటూ ఉండే మొత్తం రైస్ అంతా అయ్యే వరకు, కర్రీ అంతా అయ్యే వరకు మనం లేయర్లనే ఫామ్ చేసుకోవాలి. ఫైనల్గా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకోవాలన్నమాట. అది పెట్టుకొని అట్ల పెనం పెట్టుకొని ఇందులో నెయ్యి ఇంకా కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. నెక్స్ట్ హై ఫ్లేమ్లో 5 minutes, లో ఫ్లేమ్లో 15 minutes పెట్టి 20 minutes తర్వాత ఓపెన్ చేస్తే బిర్యానీ రెడీ అయిపోద్ది. అంతే. వీడియో బాయ్.